హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. ఇది ఒరియా వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. దాని పేరే బెసరో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా వచ్చేయండి. మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చేలోపు ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసేసుకుంటే మన ఫిష్ ఈజీగా కర్రీ చేసేయచ్చు. ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోకి 1/2 కప్ ఆవాలు అయితే 1 కప్ ఆఫ్ జీరా వేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అల్లం క్వాంటిటీ కొద్దిగా తక్కువ, తెల్లుల్లి క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ వేసుకొని మిక్సీ వేసేయాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. లాస్ట్ మిక్సీ బాగా అయ్యాక మనం ఎంత కారం అయితే తింటామో, ఎంత స్పైసీ అయితే తింటామో అంత కారం పొడి వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసేసుకోవాలి. ఎండి మామిడి ముక్కలు ఉంటాయి కదా, అవి కొద్దిగా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇంకోసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా సైడ్కి తీసేసుకోవాలి. ఫిష్ క్లీన్ చేసినప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడైనా కర్రీ చేసుకున్నప్పుడైనా ముక్కలు అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడు కొద్దిగా లెమన్ పిండుకొని కలుపుకుంటే బాగా వస్తుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఫిష్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ ఫ్రై చేసే, అంటే డీప్ ఫ్రై చేయకూడదు. ఒకసారి ఇటువైపు ఒకసారి అటువైపు ఫ్రై చేసేసి తీసేసుకోవాలి. ముక్కలన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ప్లేట్లో తీసేయడమే. ముక్కలన్నింటినీ అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకోవద్దు. హైలో పెడితే ఆయిల్ అనేది పైకి వస్తుంది, పైకి తుల్లుతుంది. అందుకనే సిమ్లో పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెదర్ అనేది కూల్గా ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అసలు సమ్మర్ సీజన్లో రైన్ పడడం ఏంటో, ఈ హైదరాబాద్లో అయితే వర్షం పడుతుంది. ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది వెదర్. ఇలాంటి కూల్ వెదర్కి ఫిష్ కర్రీ వేడి అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంతకీ మీకు ఎలాంటి రెసిపీస్ ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు మీరేం చేసుకుంటారు? ఈవినింగ్ టైం అయితే పకోడీలు చేసుకుంటాం. అదే ఆఫ్టర్నూన్ టైం అయితే ఇలాంటి నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది. మీకు ఫిష్లోని తలకాయ ఇష్టమా లేకపోతే మిడిల్ పార్ట్ ఇష్టమా? నాకైతే తలకాయ ఇష్టం, బాగుంటుంది కదా. ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ తీసుకొని వచ్చి కడాయిలో వేసుకోవాలి. స్లోగా మొత్తం అన్ని పీసెస్ని కడాయిలో వేసేసుకోవాలి. అందులో వాటర్ కూడా ఉంటుంది కదా, అదే ఆయిల్ కూడా వేసేసుకోండి, ఏం కాదు, పర్వాలేదు. మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని తెచ్చి ఇందులో వేసుకోవాలి. వాటర్ కలిపేసి వేయాలి, డైరెక్ట్ పేస్ట్తో వేయకూడదు, చేదు వచ్చేస్తుంది. వాటర్ బాగా కలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలిపేయాలి. ఫిష్ ముక్కలు విరిగిపోకుండా కింద నుంచి స్లోగా కలుపుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్టు ఫ్రై కలిపినట్టు కలిపేసాం అనుకోండి, ఫిష్ పాయసం అయిపోతుంది. మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇంకా గ్లాస్లో వేసుకొని తాగేయడమే. అందుకే కింద నుంచి స్లోగా కలుపుకోండి. నానబెట్టి పెట్టుకున్న ఎండి మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చేసి ఇందులో వేసేయడమే. వాటర్తో పాటు వేసేయండి, ముక్కలు కూడా వేసుకోండి. వేసుకుంటేనే టేస్ట్. కొద్దిగా స్లోగా కింద నుంచి కలిపేసుకొని ఒక 5 minutes వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి ఫిష్ బెసరో రెడీ అయిపోయింది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.